నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పోలవరం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. దేవీపట్నం మండలంలోని ఓ ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం ఉడకబెట్టిన కోడిగుడ్లు ఫంగస్ పట్టి విషపూరితంగా కనిపించడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, కోయ ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో భాగంగా విద్యార్థులకు పెట్టేందుకు వంట సిబ్బంది కోడిగుడ్లను ఉడకబెట్టారు. వాటిని వలవగా కొన్ని గుడ్లు పచ్చగా మారిపోయి మరికొన్నింటిపై విషపు మచ్చలు కనిపించాయి. ఇంకొన్ని కుళ్ళిపోయి దుర్వాసన వెదజల్లగా కొన్ని గుడ్లపై పాము కాటు వేసినట్లుగా ఘాట్లుండటంతో వంట సిబ్బంది, ఉపాధ్యాయులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైనవారు ఆ కోడిగుడ్లను విద్యార్థులకు వడ్డించకుండా పక్కన పడేశారు. ఈ కోడిగుడ్లను తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురంలోని వరలక్ష్మీ పౌల్ట్రీ నుండి చైతన్య అనే నిర్వాహకుడు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. పోలవరం జిల్లాలోని అనేక గిరిజన సంక్షేమ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇతనే కోడిగుడ్లు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై నిర్వాహకుడిని ఫోన్లో సంప్రదించగా పాడైన గుడ్లను వెనక్కి తీసుకుని కొత్తవి పంపుతానని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు తెలిసింది. గతంలో మారేడుమిల్లి మండలం దేవరపల్లి హాస్టల్లో నాణ్యతలేని ఆహారం కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనను ఈ సందర్భంగా గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడు మళ్లీ ఇలాంటి ఘటన పునరావృతం కావడంతో తమ పిల్లల ఆరోగ్య భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కల్తీ పాలు, టీ పొడి, బెల్లం వంటివి వెలుగుచూస్తున్న నేపథ్యంలో ఇప్పుడేకంగా పిల్లలకు పెట్టే పౌష్టికాహారంలోనే ఇలాంటి నాణ్యతా లోపాలు బయటపడటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, హాస్టళ్లకు సరఫరా అవుతున్న ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు సురక్షితమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలని ఉన్నతాధికారులను తల్లిదండ్రులు కోరుతున్నారు. డ్యామేజ్ మీకేం కనబడుతుంది అక్కడ? అది పైన అది ఎందుకే సైడ్ అనుకున్నారు చిన్ని అడగేసేసి మరి ఇందాక ఇలా చూశారు, ఏం చేశారు? ఆగాగు తీనండి, తీతే వాసన వచ్చేది ఇది మొత్తానికి. ఉడకబెట్టిన కూడా అలా అయిపోయిందా? కల్తీ గుడ్లు అలాగే చూడు, స్మెల్ వచ్చేసిందంటే మళ్ళీ నా చేతులు అంతా దాన్ని అలా పట్టుని వెళ్ళిపోతుందా కవర్లో